హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్. మీరు చూస్తున్నారు పిక్కీ టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు వాట్సాప్ లో అయితే ఒక అద్భుతమైన ట్రిక్ అయితే మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో చూశాక మీరైతే ఖచ్చితంగా లైక్ చేస్తారు, ఎందుకంటే ట్రిక్ అనేది అలా ఉంటుంది. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఎవరితో అయినా వాట్సాప్ లో చాట్ చేయాలనుకుంటే గనక ఖచ్చితంగా వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే మన కాంటాక్ట్ లిస్ట్ లో ముందుగా సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి వాళ్ళ మొబైల్ నెంబర్ మన ఫోన్ లో సేవ్ చేసుకోకుండా డైరెక్ట్ గా వాట్సాప్ లో మనం వాళ్ళతో చాట్ చేయడం ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఫంక్షన్ కన్నా లేదన్నా ఎక్కడికన్నా బయట కన్నా వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఫ్రెండ్స్ తో పాటు ఏదన్నా చూస్తున్నాం అనుకోండి, సడన్ గా మనం ఏదైనా ఫోటో తీసినాం లేదా వీడియో తీస్తే మన పక్కన ఉన్న ఫ్రెండ్ కు మనం పంపించాలనుకోండి. ఎగ్జాంపుల్, అతని ఫోన్ నెంబర్ మన దగ్గర లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, అతను మనకు ఫోన్ నెంబర్ ఇస్తే దాన్ని మన మొబైల్లో సేవ్ చేసుకొని అప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి అతని ఫోన్ నెంబర్ అయితే ఓపెన్ చేసి మనం అతనికి ఫోటో అయినా వీడియో అయినా పంపించాల్సి ఉంటుంది. అయితే మనం అతని ఫోన్ నెంబర్ మనం మొబైల్లో సేవ్ చేసుకోవడం మనకు ఇష్టం లేదనుకోండి, డైరెక్ట్ గా ఎలా పంపించాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ఫోటో అయితే లేదా ఏదైనా వీడియో అని ఏదైనా చాటింగ్ అని ఏదైనా చేయాలనుకోండి, డైరెక్ట్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫోటో అని ఏదైనా పంపించాలనుకోండి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ గా మన వాట్సాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఎవరిదన్నా ఒకరిది మన చాటింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మై నెంబర్ అని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, WA అంటే అన్ని స్మాల్ లెటర్స్ టైప్ చేయాలి. WA.ME/ మన ఇండియా కంట్రీ కోడ్ ఏంటిది 91 కదా, 91 అని టైప్ చేసి ఇప్పుడు అతని మొబైల్ నెంబర్ అనేది చెప్పమని చెప్పాలి. ఓకే, అతని మొబైల్ నెంబర్ చెప్పు బాబు, మీ మొబైల్ నెంబర్ ఏంటి అంటే అతను చెప్తాడు 8309101133 ఏదో ఒకటి చెప్తాడు. అతని నెంబర్ అయితే ఇప్పుడు 91 తర్వాత టైప్ చేయాలి. టైప్ చేసి సెండ్ కొట్టాలి. సెండ్ కొట్టిన తర్వాత ఇదంతా బ్లూ లైన్లోకి అయితే మారిపోతుంది. ఓకే, సెండ్ అయింది, బ్లూ లైన్ లోకి మారిపోయింది. అయితే ఇప్పుడు ఏమైందంటే దీని మీద ట్యాప్ చేయాలి. ఈ విధంగా టచ్ చేయగానే అతని మొబైల్ నెంబర్ అయితే మన వాట్సాప్ చాట్ లో ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇమేజ్ అంటే ఇమేజ్, వీడియో అంటే వీడియో, లేకుంటే చాటింగ్ అంటే చాటింగ్, ఏదంటే అది మనం టైప్ చేసి సెండ్ చేయొచ్చు, అతను కూడా మనకు పంపించవచ్చు. ఈ విధంగా మనం చాట్ అయితే చేసుకోవచ్చు. లేదా దీనికి ఇంకో మెథడ్ కూడా ఉంది. అదేంటంటే డైరెక్ట్ గా మనం బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ అన్నా లేకుంటే యూట్యూబ్ బ్రౌజర్ అన్నా, డైరెక్ట్ ఏదైనా ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్ లో అన్ని స్మాల్ లెటర్సే, ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి, WA.ME/91 అతని నెంబర్ అయితే టైప్ చేయాలి. ఇక్కడ ఇంతకుముందు మన వాట్సాప్ లో ఏ విధంగా టైప్ చేసినో సేమ్ అదే విధంగా ఇక్కడ సెర్చ్ బాక్స్ లో టైప్ చేయాలి. టైప్ చేసి సెర్చ్ చేయగానే ఇప్పుడు ఓపెన్ వాట్సాప్ చాట్ అని ఈ విధంగా అడుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చాట్ పైన క్లిక్ చేయగానే వాట్సాప్ లో అతని చాట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు అతనికి ఏదంటే ఇమేజ్ అంటే ఇమేజ్, వీడియో అంటే వీడియో, లేకుంటే ఏదైనా చాటింగ్ అంటే చాటింగ్ కూడా చేసుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మొబైల్లో నెంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సాప్ చాటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రమేష్ సైనింగ్ ఆఫ్. బై.